పుల్వామాలో ఉగ్ర దాడి ఘటన నుంచి తేరుకోకముందే నియంత్రణ రేఖ వెంబడి జరిగిన ఒక పేలుడుతో ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా పాక్ తీరుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అటు దాయాదిని ఆర్థికంగా దౌత్యపరంగా దెబ్బతీసే ప్రయత్నాలను ప్రారంభించింది భారత్. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని మోడీ 4వ సారి హెచ్చరించారు. ఉగ్రవాదులు బరితెగించారు. పుల్వామా ఘటనతో దేశం యావత్తు విషాదంలో ఉండగా మరో దెబ్బ వేశారు ముష్కర మూకలు. నియంత్రణ రేఖ వద్ద ఓ పేలుడుతో ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోవడం మరోసారి కలకలం రేపింది. నౌషారా సెక్టర్ సమీపంలోని ఎల్ఓసి వెంబడి అమర్చిన ఐఈడీని నిర్వీర్యం చేస్తున్న సమయంలో అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో మేజర్ ర్యాంక్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. పాక్కు చెందిన చొరబాటుదారులు ఈ ఐఈడీని ఏర్పాటు చేసుంటారని అనుమానిస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనను యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ దాడికి పాల్పడినందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పాక్ను హెచ్చరించారు. దాడి వెనుక ఉన్నవారు ఎక్కడున్నా కఠినంగా శిక్షించి తీరతామన్నారు. పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారత్ ఆ దేశాన్ని ఆర్థికంగా దౌత్యపరంగా దెబ్బతీసే ప్రయత్నాలను ప్రారంభించింది. మొదటి చర్యగా పాకిస్తాన్కు గతంలో ఇచ్చిన అత్యంత ప్రాధాన్యత దేశం హోదాను ఉపసంహరించుకుంది. పొరుగు దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని 200% పెంచుతూ మరో నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. భారత్ తీసుకున్న ఎంఎఫ్ఎన్ స్టేటస్ ఉపసంహరణ, కస్టమ్స్ డ్యూటీ పెంపు నిర్ణయాల వల్ల ఆర్థికంగా పాక్కు మరిన్ని చిక్కులు తప్పవు. ఇరు దేశాల మధ్య ఏటా $200 కోట్ల వాణిజ్యం జరుగుతోంది. పాక్కు పత్తి, రసాయనాలు, కూరగాయలు, ఐరన్, స్టీల్ను భారత్ ఎగుమతి చేస్తోంది. పొరుగుదేశం నుంచి పండ్లు, సిమెంట్, తోలు, రసాయనాలు, సుగంధ ద్రవ్యాలను దిగుమతి చేసుకుంటోంది. మరోవైపు భారత్ పాక్ సరిహద్దుల్లో భారీ విన్యాసాలు చేపట్టింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. రాజస్థాన్ పోఖ్రాన్లో చందన్ రేంజ్లో వాయుశక్తి 2019 కార్యక్రమం జరిగింది. ఫైటర్ జెట్స్, అటాక్ హెలికాప్టర్లు సహా అన్ని రకాల యుద్ధ విమానాలను ప్రదర్శించి తమ శక్తిని పాక్కు తెలిసేలా చేసింది వాయుసేన. ఉగ్రదాడికి బదులు తీర్చుకునే విషయంలో భద్రతా దళాలకు ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, సరైన సమయంలో సరైన రీతిలో పాక్కు బుద్ధి చెప్తామన్నారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. మొత్తం మీద అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ను ఒంటరి చేసేందుకు దౌత్యపరంగా చర్యలు తీసుకుంటోంది భారత్. అటు సైనిక చర్యకు వెనకాడబోమంటూ హెచ్చరించింది కేంద్రం. పుల్వామా ఉగ్రదాడిపై దేశ ప్రజలు భగ్గుమంటున్నారు. ముష్కర మూకలు విసిరిన పంజాను ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఆర్మీ జవాన్లకు మేమండగా ఉంటామంటూ ముందుకొస్తున్నారు. భారత్ మాతాకి జై అనే నినాదాలతో రోడ్లపై హోరెత్తిస్తున్నారు. ఉగ్రదాడిపై భగ్గుమన్న జనం. క్యాండిల్ ర్యాలీలతో అమరవీరులకు నివాళి. జవాన్లకు అండగా ఉన్నామంటూ ర్యాలీలు. ఇది దేశవ్యాప్తంగా కనబడుతున్న పరిస్థితి. పుల్వామా ఉగ్రదాడిపై నిన్నటికి నిన్న పాకిస్తాన్పై భగ్గుమన్న జనం ఆర్మీ జవాన్లకు మేమున్నామంటూ అండగా నిలిచారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో సిఆర్పీఎఫ్ జవాన్లు తమ తోటివారిని గుర్తు చేసుకుంటూ అంజలి ఘటించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్రజలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జై జవాన్ నినాదాలతో హోరెత్తించారు. అమరవీరులకు నివాళులర్పించారు. అటు విశాఖ, వరంగల్లో అమరవీరుల త్యాగాలను ప్రజలు గుర్తు చేసుకున్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పాలంటూ నినాదాలు చేశారు. తిరుపతిలో ప్రముఖ నటుడు సుమన్ అమర జవాన్లకు నివాళులర్పించారు. దేశం మొత్తం జవాన్లకు బాసటగా నిలవాలన్నారు సుమన్.
హైదరాబాద్ కాచిగూడలో అమర జవాన్లను స్మరిస్తూ మహిళలు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ రాజమండ్రిలోని డాక్టర్లు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. దానవాయిపేట పార్కు చుట్టూ ర్యాలీ, పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిక్కోలు ప్రజలు శాంతి ర్యాలీలు నిర్వహించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవానుల ఆత్మకు శాంతి చేకూరాలంటూ కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. దేశ సేవకు అంకితమై ఇంటికో జవాను ఉన్న ఊరుగా గుర్తింపు పొందిన వజ్రపు కొత్తూరు మండలం పెద్ద మురహరిపురం గ్రామస్తులు పూండి నుంచి పెద్ద మురహరిపురం వరకు క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పోలీసు సిబ్బంది, స్థానికులు వీర జవాన్లకు జోహార్లంటూ నినాదాలు చేశారు. 50 మీటర్ల జాతీయ జెండాతో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. భారత జవాన్లపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ తమ నిరసన గళం వినిపించారు తెలంగాణ జర్నలిస్టులు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద జవాన్లకు జోహార్లు అర్పించారు.